ఎవ్రీథింగ్ మీకు ఫుడ్ అంటే ఫుడ్ ఉంటుంది, ఈవెన్ టాయిలెట్స్ కోసం కూడా వ్యవస్థ ఉంటుందండి. ఓహో. మీరు వాష్రూమ్ ఇప్పుడు నేను ఇందాక ఇంట్లో నుంచి వస్తుంటే పిల్లాడు అడిగాడు, కదనాన్న బాగుంది ఫుడ్ అంతా తింటున్నారు బాగానే ఉంది, వాష్రూమ్ వస్తే ఎట్లా అని చెప్పేసి. సో మరి నిద్రపోవడం ఎట్లా? సో నిద్రపోవడానికి ఏమో వాళ్ళకు సపరేట్ ఒక టెలిఫోన్ బూత్ లాంటిది ఒక కంపార్ట్మెంట్ ఉంటుందండి. అంటే బేసికల్గా ఏమవుతుందంటే అంతరిక్షంలో మీరు వెళ్తే కింద మీద పైన అనే ఒక కాన్సెప్ట్ ఉండదు, ఫ్లాట్గా పడుకోవడం ఉండదు. అంటే వారికి ఉన్న ఈ బూత్ని మీరు ఎలా అయినా పడుకోవచ్చు. యాక్చువల్గా మీరు ఎలా పడుకున్నా కూడా ఇట్ ఈస్ మేడ్ ఇన్ సచ్ వే దట్ ఇట్ సపోర్ట్స్ యువర్ బాడీ. ఓహో. సో అందులో పడుకుంటారు, టెలిఫోన్ బూత్ లాంటిది ఉన్న దాంట్లో. మరి మీరు వాష్రూమ్ వెళ్ళాలంటే దానికి సపరేట్ ఫెసిలిటీ ఉందండి. అంతరిక్షంలో ఏమవుతుందంటే ఒక చిన్న నీటి బిందువు కూడా మీరు ఇలా వదిలేస్తే అది తిరుగుతూ ఉంటుంది మొత్తం. సో మీరు వెళ్ళే వాష్రూమ్లో ఏం చేస్తారంటే అక్కడ ఒక చిన్న మీకు కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది, దానికి మెషిన్స్ ఉంటాయి, ఒక మీరు సక్షన్ మెషిన్స్ లాగా ఉంటాయి. ఆ సక్షన్ మెషిన్ ద్వారా మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్స్లో అంతే కదండి, అదే సిస్టమ్ ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే మనం అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే కరెక్ట్గా ఆ స్పాట్లో వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది, ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతుంది కదా, స్ప్రెడ్ అయిపోయి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. సో అన్నిటికీ ఏర్పాటు అక్కడ ఉందండి.